ఏ గర్భవాసంలో ప్రవేశిస్తే తన కర్మలన్నీ కూడా పూర్తి చేయగలుగుతాడో ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ 4వ నెల మొదలుకొని 9వ నెల వరకు కూడా వాళ్ళు ఏమేం చేయాలి అనేవన్నీ కూడా తల్లి గర్భంలో నిజ నిర్ధారణ చేసుకొని వాటిని చేయడానికి పూర్తిగా అక్కడ ఉంటారు. మరి మీ రాత ఎక్కడ రాసుకున్నారు? తల్లి గర్భంలో. ఏ విధంగా రాసుకున్నారు? పామిస్ట్రీ. మీ చేతిలో ఉన్న రేఖలన్నీ. ఎక్కడ మీవన్నీ జరిగాయి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పిడికిలి బిగించుకుని సంకల్పించుకుంటాడు. నేనేం చేయాలి? బయటికి వెళ్ళిన తర్వాత ఏం ఉద్ధరించాలి అనేది. అవన్నీ గూడా అక్కడ నిర్ధారణ ఉన్నాయి. బ్రహ్మ రాసిన రాత అంటారు కదా! బ్రహ్మగారు ఎక్కడ రాశారు అంటే తల్లి గర్భంలోనే రాయడం జరిగింది. మరి బయటికొచ్చిన తర్వాత మనం ఇవన్నీ జరుగుతాయా అంటే, బయటికొచ్చిన తర్వాత వ్యవహార శైలిలో పడతారు కాబట్టి కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఆ తల్లి ఎప్పుడైతే శీర్షోదయం తల్లి గర్భం నుంచి బయటికి వస్తాడో దాన్ని ప్రామాణికంగా చేసుకొని కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, బ్రహ్మ రాసిన రాత లేదా దేవుడు రాసిన రాత అంటే దైవ నిర్ణయం ప్రకారం ఆత్మ రూపంలో శిశువు నిర్ధారణ చేసుకునేది ఎక్కడంటే తల్లి గర్భంలో. ఎవరి ద్వారా? సాక్షిభూతం ఎవరు? తనకి తానే.